కొన్ని సర్వే నెంబర్స్తో హెచ్ఎండిఏ వెబ్సైట్లో దర్శనమివ్వటం, ఆ తర్వాత ఆ లింకులను బ్లాక్ చేయడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూముల్ని కాపాడటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసిన విషయము తెలిసిందే. అయితే ప్రభుత్వ భూములు, చెరువులు, కొంటల్ని ఆక్రమించుకొని చాలామంది లేఅవుట్లుగా చేసి ఫ్లాట్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లోని చాలా గ్రామ పంచాయతీల్లో అలాంటి ఫ్లాట్లు కొనుక్కొని సామాన్య జనం ఇందులో ఇండ్లు కట్టుకోగా వాటిని హైడ్రా బుల్డోజర్లు కూల్చేశాయి. ఈ క్రమంలోనే హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనాధికార లేఅవుట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై హెచ్ఎండిఏ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ స్పందించకపోవడంతో నిషేధం నిజమేనేమని అందరూ భావించారు. అయితే ఆ వార్తలు ప్రచురితమై సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు హెచ్ఎండిఏ అధికారులు స్పందించారు. హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనాధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధ వార్తలపై క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది హెచ్ఎండిఏ. ఇక హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిషేధించినట్లు కొన్ని మీడియా ఛానల్లో వార్తలు రావడం గమనించాం. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. దీనికి సంబంధించి గత సంవత్సర కాలంగా హెచ్ఎండిఏ నుండి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు. గ్రామ పంచాయతీలో అనధికారిక లేఅవుట్ల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టంగా తెలియపరుస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలో ఆక్రమిత లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని, ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందని, ఈ మేరకు సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో అక్టోబర్లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో పాటు సెట్ బ్యాంకులు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా అవాస్తవమని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లేఅవుట్లను ఇల్లీగల్ అంటున్నది. నిజానికి వీటిలో కొన్ని 30 ఏళ్ల క్రితమే వెలిశాయి. రిజిస్ట్రేషన్లు చాలా వరకు అయ్యాయి. కొన్నింట్లో ఇండ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఇప్పుడేమో అవే లేఅవుట్లు అక్రమం అంటూ తేల్చడం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. పైగా రెవెన్యూ గ్రామం, సర్వే నెంబర్లతో సహా వెబ్సైట్లో దర్శనమివ్వడంతో ప్లాట్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగానికి హైడ్రా భయం పట్టుకున్నది. ఈ దశలో ఏం ఆశించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని రియల్ వ్యాపారులు మండిపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు అందాయి. ఇప్పుడు ఈ గందరగోళం సృష్టించడంతో ఆయా సర్వే నెంబర్లలో ఫ్లాట్ల కొనుగోలు నిలిచిపోయాయి. ఇప్పటికే తాము ఫ్లాట్లు అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హెచ్ఎండిఏ అధికారులు రియల్ ఎస్టేట్ రంగాన్ని దివాలా తీయించేందుకు కంకణం కట్టుకున్నారా అని అత్తాపూర్కు చెందిన ఓ వ్యాపారి మండిపడ్డారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఇది తెలియకుండానే జరిగి ఉంటుందంటున్నారు. అందుకే హెచ్ఎండిఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవాడిందన్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని 548 లేఅవుట్లు అనధికారమని, వీటన్నిటిపైన రిజిస్ట్రేషన్లు నిషేధిస్తున్నట్టుగా ప్రకటించడానికి చట్టమే లేదు. వీటిని 22(a)(e)లో నిషేధిత జాబితా కింద నమోదు చేసే అధికారం కలెక్టర్లకు కూడా పూర్తిగా లేదు. అప్పట్లో పంచాయతీ సిబ్బంది అనుమతులిచ్చారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇల్లీగల్గా అనుమతులు ఇచ్చింది ఎవరు, రిజిస్ట్రేషన్లు చేసింది ఎవరు అనే అంశాలు తెరమీదికి వస్తున్నాయి. ఇదే విషయంపై వివరాలు తెలుసుకునేందుకు ప్లాట్ల యజమానులు హెచ్ఎండిఏ కార్యాలయానికి క్యూ కట్టారు. ఇప్పటికే ప్లాట్ల అమ్మకాలు పడిపోయిన తరుణంలో నిషేధిత జాబితా అంటూ జనాన్ని ఆందోళనకు గురి చేయడం తగదంటున్నారు. హెచ్ఎండిఏ అధికారులు 3 జిల్లాలోని 548 లేఅవుట్లను ఇల్లీగల్ అంటూ ప్రకటించారు. ఆ పూర్తి వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ అంశం పట్ల రియల్ ఎస్టేట్ వర్గాలు, ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రతిపాదికన వీటిని అక్రమ లేఅవుట్లుగా గుర్తించారంటూ నిలదీస్తున్నారు. ఏ చట్టం, ఏ అధికారం ప్రకారం వీటిని ఇల్లీగల్ అంటున్నారో చెప్పాలంటూ రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వీటిలోని ఫ్లాట్లను ఎవరు కొనుగోలు చేయదని, వీటిపై ఎలాంటి
క్రయ విక్రయాలు జరపకుండా నిషేధిత జాబితాలో పెట్టినట్లుగా వెబ్సైట్లోని వివరాలు సారాంశం. సో అదే నిజమైతే కలెక్టర్ల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి పంపిన ప్రొసీడింగ్స్ చూపాలంటూ అధికారులు నిలదీస్తున్నారు. ఐజీ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ క్లియరెన్స్ అందుతుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనూ నిషేధిత జాబితాలో పేర్కొంటారు. ఇప్పటికీ అలాంటి ఆదేశాలు ఏవి తమకు అందలేదని రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, మహబూబ్ నగర్ ప్రాంత సబ్ రిజిస్టర్లు చెబుతున్నారు. ఏ సబ్ రిజిస్టర్ అని అడిగినా అలాంటి ఉత్తర్వులు రాలేదంటున్నారు. ఆర్డర్ కాపీ వస్తేనే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, అప్పటిదాకా ట్రాన్సాక్షన్స్ కొనసాగిస్తామంటున్నారు. దీన్ని బట్టి హెచ్ఎండిఏ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య సమన్వయమే లేదా, ఏకపక్షంగా వెబ్సైట్లో పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో భూములుంటే అదో భరోసా. కుమారుడి చదువు కోసమో కూతురి పెళ్లి కోసమో పనికొస్తుందని చాలామంది అనుకుంటారు. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని భావిస్తారు. అలాంటి వారిని కొందరు ఈజీగా మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్కు క్రియేట్ చేస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతున్నారు. ఇక మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. ఈ మేరకు సబ్ రిజిస్టర్లు ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు సెట్ బ్యాంకులు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు ధరలు విపరీతంగా ఉంటాయి. కొనుగోలు చేసేందుకు కూడా చాలామంది ముందుకొస్తారు. భవిష్యత్తులో సిటీ పెరిగి ధరలు మరింత పెరుగుతాయని సంపాదించింది అంతా ఆ భూమిపై పెట్టుబడి పెడతారు. భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందని భావిస్తారు. ఇలాంటి వారిని కొందరు మోసం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసి బురుడి కొట్టిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. అన్ని అక్రమ గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. సబ్ రిజిస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో ఫ్లాట్లు కొన్నవారు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. భూముల రేట్లు పెరగడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు అక్రమ లేఅవుట్లకు పునాదులు వేశాయి. సరైన ప్రణాళిక లేకుండానే ప్లాట్లు తీశాయి. రోడ్లు, వాటర్, పవర్, డ్రైనేజీ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండానే లేఅవుట్లు వెలిశాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాటి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని నిషేధం విధించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే హైడ్రాను తీసుకొచ్చి అక్రమాలపైకి బుల్డోజర్లను ఉసగొల్పింది. అది కాస్త వివాదాస్పదంగా కాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ప్రభుత్వం ఈ మేరకు సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది రేవంత్ సర్కార్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనాధికారిక లేఅవుట్ల సర్వే నెంబర్లను నిషేధిత జాబితా కింద బదిలీ చేయడంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలోని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం లేఅవుట్లను మంజూరు చేసే అధికారము హెచ్ఎండిఏ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాత్రమే ఉంది. గ్రామ పంచాయతీలకు లేదు. అయితే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ముందు ఈ జీపీ లేఅవుట్లలో చాలా వరకు అనుమతులు లభించాయి. చనిపోయిన సర్పంచులు, సిబ్బంది సంతకాల పోర్జరీతో ముందస్తు లేఅవుట్లను వేసినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, మతపరమైన ట్రస్టుల భూములు అనధికార రిజిస్ట్రేషన్ల నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములను 22A జాబితా కిందికి తీసుకొచ్చింది. ఈ జాబితాలో ఇటీవల గ్రామ పంచాయతీలు లేఅవుట్లను చేర్చింది. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిషేధిత జాబితా నుండి తమ ఆస్తుల్ని తొలగించాలంటూ కోరుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, మతపరమైన ట్రస్టు భూములు అనధికార రిజిస్ట్రేషన్లు నిరోధించడానికి 22A జాబితా కిందకు వస్తాయి. ఇటీవల ఈ జాబితాలో జీపీ లేఅవుట్లను చేర్చడంతో చాలామంది భూ యజమానులు తమ పత్రాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తమ ఆస్తుల్ని తొలగించాలంటూ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.